ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 55వ శ్లోకం చదువుదాం. ముందుగా హరే కృష్ణ. శ్రీ భగవానువాచ. చెప్పండి అందరూ, బోర్డు పైన ఉంది, కనబడుతుంది అందరికి? ఓకే. శ్రీ భగవానువాచ. ప్రజాహాతి యదా కామాన్ యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీభగవానువాచ. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీభగవానువాచ. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీభగవానువాచ. ఎవరైనా చెప్తారా? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓకే. శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజహాతి. ఒకటి జాక్ దీర్ఘం రాశారు కానీ ఉండదు, బుక్లో కూడా తప్పుపడింది. విడిచిపెడతాడో. యదా ఎప్పుడైతే. చెప్పండి అందరూ. కామాన్ ఇంద్రియ భోగ కోరికలను. సర్వాన్ అన్ని రకాలైన. పార్థ ఓ పృథాకుమార. మనోగతాన్ మానసిక కల్పనలకు చెందిన. ఆత్మని విశుద్ధ ఆత్మస్థితిలో. ఏవ నిక్కముగా. ఆత్మన విశుద్ధ మనస్సుచే. తుష్టః సంతుష్టుడై. స్థితప్రజ్ఞః
దివ్య స్థితిలో నెలకొన్నవాడు. తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడతాడు. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. భాష్యం. పూర్తిగా కృష్ణ భక్తి భావనలో అంటే భగవానుని భక్తియుత సేవలో ఉన్న ఏ వ్యక్తి అయినా మహర్షుల సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడని, కాగా దివ్యస్థితిలో నెలకొనని వాడు తన మానసిక కల్పనలనే తప్పక ఆశ్రయించే కారణంగా ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండడని భాగవతము ధృవపరిచింది. అందుకే మానసిక కల్పనల ద్వారా తయారైన అన్ని రకాలైన భోగవాంఛలను మనిషి విడిచిపెట్టాలని ఇక్కడ సరిగ్గా చెప్పబడింది. కృత్రిమంగా అటువంటి భోగవాంఛలు అనగవు. కానీ మనిషి కృష్ణ భక్తి భావంలో నెలకొంటే అప్పుడు భోగవాంఛలు బాహ్యయత్నము లేకుండానే అణిగిపోతాయి. కనుక అతడు ఎటువంటి సంకోచం లేకుండా కృష్ణ భక్తి భావనలో నెలకొనాలి. ఎందుకంటే ఈ భక్తియుత సేవ లక్షణమే దివ్య చైతన్య స్థాయికి చేరడంలో అతనికి తోడ్పడుతుంది. మహాత్ముడు తనను భగవానుని నిత్యదాసునిగా గుర్తించి సర్వదా తనయందే సంతుష్టుడై ఉంటాడు. అట్టి దివ్యస్థితుడైన వ్యక్తికి తుచ్చమైన లౌకికత్వం నుండి కలిగే భోగవాంఛలు ఉండవు. పైగా దేవదేవుని నిత్య సేవ అనే తన సహజ స్థితిలో అతడు సర్వదా ఆనందంగా ఉంటాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం చదివిన శ్లోకం భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ఈ శ్లోకాలు చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకము దీని తర్వాత కొన్ని శ్లోకాలు. ఏంటా ప్రశ్న ఎవరికైనా తెలుసా? తెలుసా ఎవరికైనా? మొదటి చివరి లైన్లో ఉంది కదా, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఏంటని చెప్పి అర్జునుడు అడుగుతాడనమాట. దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలం ఆత్మీయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు ఆ స్థితిని ఏమంటారంట? శుద్ధిపడిన అతని ఆ స్థితిలో తన మనస్సు శుద్ధిపడింది అంటారు. మనసు పరిశుద్ధం చేసుకోవాలని చెప్పేసి చాలాసార్లు మనం వింటుంటాం కదా. మనసు పవిత్రం అవ్వాలంటే దాని అర్థం ఏంటంటే ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టాలంట. ఇది బాగానే ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఇంకా అతను అలాంటి వ్యక్తి, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఏది కోరుకోడు. అంటే ఇంకా ఏదో నాకు కావాలనే బాధ ఎప్పుడు ఉండదన్నమాట. సాధారణంగా ఎవరైనా ఎందుకు బాధపడతారు? ఏదో కోల్పోయామనో లేకపోతే ఏదో కొత్తది సాధించాలనో కోరుకుంటూ చింతిస్తుంటారనమాట. అయ్యో నాకు ఇది లేదనో లేకపోతే నాకు అప్పటికే ఉన్నది పోయిందనో బాధపడుతుంటారు. కానీ
ఈ ఆత్మానంద స్థితిలో ఉన్నవారు, అంటే ఇంద్రియ భోగ వాంఛలు విడిచిపెట్టిన వారు చాలా ఎటువంటి కోరిక లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే దుఃఖేషు అనద్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అంటే త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడిపడిన వాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. సాధారణంగా ఎవరికైనా మరి సంతోషం కలిగితే మనం ఎగిరి గంతేస్తాం కదా, చాలా ఆనందం కలిగితే చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తాం. అలా బాధ కలిగినప్పుడు దుఃఖంతో మరి ఎవరితో మాట్లాడకుండా చాలా బాధగా కుంగిపోతుంటాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒకే విధంగా ఉంటాడంట, స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం కానీ తృణీకరించడం కానీ చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టివాడు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇవన్నీ వినండి. ఇంక చివరి శ్లోకం ఏం చెప్తున్నాడంటే తాబేలు తన అవయవాలను తన చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకోగలిగేవాడు సంపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ 4 శ్లోకాలు అర్థమయ్యాయి కదా. మరి మీరు జీవితంలో అలాంటి వారిని ఎప్పుడైనా చూసారా? సాధారణంగానే ప్రశ్న అడుగుతున్నాను. ఎవరైనా చూస్తే అలా అనిపించిందా? అవును, వీళ్ళు అలానే ఉంటారు, ఎప్పుడు కూడా బాధపడినట్లు కనిపించరండి, అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఒకే విధంగా ఉంటారు, అనవసరమైన వాటి కోసం కోరికలు పెంచుకొని నాకు ఏదో కావాలని చెప్పేసి అనవసరమైన కోరికలు పెంచుకోకుండా ఎప్పుడూ ఆనందంతో ఉన్నవారు, లేకపోతే సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు ఒకే విధంగా ప్రవర్తించేవారు, చెడు అలవాట్లు లేని వాళ్ళు. ఇక్కడ చెప్పారు కదా ఆయన తాబేలు లాగా ఇంద్రియార్థాలు కనబడ్డప్పుడు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను లోపలికి లాక్కోవడం. తాబేలు ఎలాగైతే తన చేతులను కాళ్ళను లోపలికి అనుకుంటుందో అలా ఏదైతే తగనిదో దాన్ని చూడగానే చాలామంది ఏం చేస్తుంటారు, ఆకర్షితులు అవుతుంటారు. కొందరికి ఏమో మద్యం అలవాటు ఉందనుకోండి, కనబడగానే ఏమనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది కదా. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడినప్పుడు లేదు, వాటి నుంచి వెంటనే దూరంగా వెళ్ళిపోతారు అన్నమాట. అలా ఎవరినైనా చూసారా? నేను అలానే ఉంటానంటారా? మరి కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు, ఇలాంటి వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు, చాలా ఉన్నతమైన చైతన్యంలో ఉంటాడని చెప్పబడున్నాడు. చైతన్యం అంటే మనం అఫ్కోర్స్ ఈ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. చైతన్యం అనేక స్థితిలో ఉంటుంది. చాలా ఉన్నత స్థితిలో వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడనమాట. యాక్చువల్లీ కృష్ణ చైతన్యం అంటే అన్నిటికంటే ఉన్నతమైన చైతన్యం అన్నమాట. ఆ చైతన్యాన్ని గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడు పూర్తి పరిపూర్ణ చైతన్యంలో స్థిరంగా ఉంటాడంట. పరిపూర్ణ చైతన్యం అంటే అన్ని విషయాలు, అసలు భౌతిక ప్రపంచం యొక్క అన్ని విషయాలు తెలుసుకొని భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి అన్నీ తెలుసుకుని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడనమాట. దుఃఖకరమైన పరిస్థితిలో కూడా ఇలాంటి వాళ్ళని చూడడం చాలా చాలా అరుదు. కానీ అలాంటి వాళ్ళని చూస్తే మనకు చాలా ఆదర్శప్రాయంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ సాంగత్యం మనకు చాలా చాలా ముఖ్యం అన్నమాట. అవునా కదా? ఎప్పుడూ కూడా గొడవ పడేవాళ్ళు, లేకపోతే చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే అనవసరమైన వాటి కోసం ప్రాకులాడేవాళ్ళు, అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? మనం కూడా వాళ్ళలాగానే తయారవుతాం. లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళకి చిరాగ్గా ఉంటుందన్నమాట. అవునా కదా? ఎప్పుడు కూడా ఏమో చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళతో సాంగత్యం పొందాలంటే మనకి నచ్చదు. అలా కాకుండా ఇలా
స్థితప్రజ్ఞుడు లాంటి వాళ్ళ యొక్క సాంగత్యం పొందితే మనకు చాలా ఆనందం అన్నమాట. అలాంటి వాళ్ళ సాంగత్యం కోసం మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. అలాంటి వాళ్ళు ఉంటే మనకి జీవితంలో చాలా గొప్ప సంపద మనతో ఉన్నట్టు అనమాట. మనం నిజంగా ఎన్నో వాటి కోసం అంటే భౌతిక ప్రపంచంలో రకరకాలవి కోరుకుంటుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటని అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే సాధు సంగ సర్వశాస్త్రే కోయి, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సిద్ధి అంటే మనకి ఏదో రకరకాల కోరికలు కోరుకొని అని ఏదో సాధించాలనుకోవచ్చు. కానీ లవమాత్ర సాధు సంగ, సాధువుల యొక్క సాంగత్యం కొంచెమైనా మనకి లభిస్తే అది సర్వసిద్ధులను మనకి ఇవ్వగలదంట. సర్వసిద్ధులు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా బాగా డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు. దాని వలన ఏదైతే మనం ఆనందం పొందుతామో సాధువుల యొక్క సాంగత్యం వలన అంతకంటే గొప్ప ఆనందాన్ని పొందొచ్చు అన్నమాట. కాబట్టి సాధు సాంగత్యాన్ని ఏమన్నారు? గొప్ప సిద్ధి, గొప్ప సంపద అన్నమాట. అన్నిటికంటే గొప్ప సంపద సాధువుల యొక్క సాంగత్యం. మనకు అనిపిస్తుంది మనకు అన్నీ ఉండొచ్చు, గొప్ప ఐశ్వర్యం ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు అనుకోండి. ఎప్పుడు మన నుండి మనకు ఏది లభిస్తుందా, మన దగ్గర నుంచి ఏం తీసుకుందామని చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? చిరాగ్గా ఉంటుంది. మన చుట్టూ మోసం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎప్పుడు అందరినీ సందేహిస్తూనే ఎవరు కూడా మనతో సరిగ్గా ప్రవర్తించని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఏంట్రా బాబు ఈ జీవితం అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడు కూడా పీక్కు తినే భార్య, లేకపోతే ఎప్పుడు కూడా బాధించే భర్త, లేకపోతే ఎప్పుడు ఏడిపించే పిల్లలు, లేకపోతే బంధువులు ఎప్పుడు కూడా ఏదో అంటుంటారు కదా, ఏంటి తోడేళ్ళలాగా, అలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? స్నేహితులు అందరూ అలాంటి వాళ్ళు ఉంటే మనకు చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. అరే ఏంటి జీవితం అని అనిపిస్తుంది. కానీ అందులో ఎవరైనా సరే చాలా మంచి, అంటే మన మంచి కోసం మన మంచిని కోరేవాళ్ళు, మనల్ని ఇంకా మంచి స్థితిలో చూడాలనుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, అవునా కదా? అందులోనూ మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనం తప్పు చేసినా మంచి చేసినా, అన్ని పరిస్థితుల్లో మనకు మంచి చేయాలనుకునే వాళ్ళ యొక్క సాంగత్యం మనం పొందితే ఇంకా ఆనందించాలన్నమాట. కానీ అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం చాలా చాలా అరుదు, చాలా అరుదు. అయితే భగవద్గీతలో ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ పరిపూర్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క చైతన్యం ఎప్పుడు కూడా ఈ భౌతిక కోరికలు కలిగి ఉండరు కాబట్టి ఎవరిని బాధించరు, అందరితో సమానంగా ఉంటారు, సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకే విధంగా ఉంటారు. అది చాలా చాలా అరుదు అనమాట. అలాంటి వ్యక్తి ఎవరైనా కనబడితే వాళ్ళ సాంగత్యం కోసం మనం చాలా, అది ఎంత కష్టమైనా సరే వాళ్ళ సాంగత్యం పొందడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో అలాంటి సాంగత్యాన్ని ప్రభుపాదుల వారు చాలామందికి ఇచ్చారు. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇంత త్వరగా ప్రపంచమంతా వ్యాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం అన్నమాట. అని చెప్పొచ్చు, శాస్త్రం భగవద్గీత భాగవతం యొక్క తత్వం వలన చాలామంది ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. కానీ ఆ తత్వాన్ని సరళమైన పద్ధతిలో ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే ఆ తత్వం యొక్క గొప్పదనం అందులో కొంత ఉండొచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రభుపాదుల వారు కేవలం శాస్త్రాన్ని బోధించడమే కాకుండా దాన్ని ఆచరించి అందరికీ ఒక ఉదాహరణగా ఆదర్శప్రాయంగా నిలిచారన్నమాట. కాబట్టి ఆయన ప్రవర్తనను చూసి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఎంతోమంది ఆకర్షితులయ్యారన్నమాట. అరే ఇలాంటి వ్యక్తి ఎలా అంటే ప్రభుపాదుల వారితో కొద్దిసేపు ఎవరైనా సరే కొద్ది సమయం గడిపితే వాళ్ళకు కూడా అరే మనం కూడా భగవంతుడి కోసం ఏదైనా చేయాలి, ఈ వ్యక్తి ఎంత నిస్వార్థతతో పనిచేస్తున్నాడు, అసలు అందరి యొక్క మేలుని కోరుతున్నాడు, మనం కూడా ఆయనలాగా ఉండడానికి ప్రయత్నించాలనే ఆలోచన ఎటువంటి వారికైనా వస్తుందన్నమాట. చెడ్డ వాళ్ళకైనా సరే, ఇతరుల మంచి కోసం ఆలోచించని వాళ్ళైనా సరే ప్రభుపాదుల లాంటి వారి సాంగత్యం పొందితే వాళ్ళు కూడా మంచి గురించి ఆలోచిస్తారనమాట. మనం ఒక ఆచార్యులు ఒక కీర్తన చేశారనమాట మన షడ్గో స్వాముల గురించి. ఏం చెప్పారంటే ధీర అధీర జనప్రియౌ ప్రియకరౌ. ధీర అధీర
మంచి వాళ్ళకైనా సరే చెడు వాళ్ళకైనా సరే మంచి చేసేవాళ్ళు, మంచి వాళ్ళైనా సరే చెడు వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం కోరుకుంటారనమాట. యాక్చువల్లీ ఈ షడ్గోస్వాముల యొక్క సాంగత్యం కోరుకుంటారు. అలాంటి గొప్ప వాళ్ళు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు అందరికీ మంచి చేయాలని కోరుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళ సాంగత్యం పొందడం చాలా అరుదు అనమాట. కానీ ప్రభుపాద వారు అలాంటి సాంగత్యాన్ని చాలామందికి ఇచ్చారు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వాళ్ళు కూడా అలాంటి ఆదర్శప్రాయమైన స్థాయికి ఎదిగారన్నమాట. దాని అర్థం ఏంటంటే వాళ్ళని చూసి వాళ్ళ సాంగత్యం పొంది ఇతరులు కూడా మళ్ళీ ఆకర్షితులయ్యారన్నమాట మన కృష్ణ చైతన్య సంఘానికి, ఇస్కాన్కి. అలాంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ప్రభుపాద వారి యొక్క శిష్యులు ఏంటంటే వాళ్ళని చూసి కూడా ఆకర్షితులై మన ఇస్కాన్లో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. అయితే ఈరోజు అలాంటి వాళ్ళలో ఒకరి గురించి మనం చర్చించుకుందాం. ఆయనే శ్రీమాన్ జయానంద ప్రభు. ఎవరైనా విన్నారా ఆయన పేరు? ప్రభుపాద వారికి తన శిష్యులు అందరూ ఇష్టమే. చాలాసార్లు చెప్పారండి, నా శిష్యులందరూ కూడా నాకు చాలా ప్రియమైన వారని చెప్పారు. కానీ అందులో కొందరంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందులో కొందరు ఎక్కువ ఇష్టం, చాలా చాలా ప్రియమైన వారు అన్నమాట. ప్రభుపాద వారికి చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు. అందులో ఒకరు శ్రీమాన్ జయానంద ప్రభు. ఆయన ఈ ఉద్యమం మొదలైనప్పుడు ప్రభుపాద వారు న్యూయార్క్ వెళ్ళేసి అక్కడ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు మొదటి రోజుల్లోనే కొన్ని నెలల్లోనే ఆయన ఈ యొక్క కృష్ణ చైతన్య సంఘానికి కృష్ణ చైతన్య సంఘంలో చేరన్నమాట. ఆయన అంతకుముందు ఇంజనీర్ చదువుకున్నారు. కానీ ఆయన చిన్నప్పటి నుండి ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబం కూడా మంచి, అంటే ఏమంటారు, సామాన్య కుటుంబం కంటే కొంచెం ఉన్నత స్థాయిలోనే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో అన్నీ కూడా వాళ్ళ అందరి యొక్క ప్రవర్తన ఎలా ఉండేదంటే చాలా గౌరవప్రాయంగా. సాధారణంగా కొంచెం సాధారణమైన కుటుంబాలు ఎలా ఉంటుంది, అందరూ ప్రేమాప్యాయతలతో ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఏంటంటే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పాలన్నమాట. ఈయన పాశ్చాత్య దేశంలో కూడా థ్యాంక్ యూ అని ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఇంట్లో మన సాధారణంగా మన ఇళ్ళలో ఏంటి, ఎవరైనా దాహం వేస్తుందంటే ఎవరైనా నీళ్ళు తీసుకొచ్చారనుకోండి, థ్యాంక్ యూ అని చెప్తారా? కొందరు ఇళ్ళలో చెప్తారు, పిల్లలు కూడా నేర్పిస్తుంటారు అనమాట యాక్చువల్లీ ఇలా చేయాలని చెప్పేసి. సో అలా ప్రతిదానికి అలా గౌరవపూర్వకంగా మాట్లాడుకోవడం చూశాడు. తను ఇంజనీర్ చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం చేసే సమయంలో ఈ రోజుల్లో కంపెనీలలో ఎలా ఉంటుంది, అందరూ కూడా చాలా అఫీషియల్గా మాట్లాడాలన్నమాట. యాక్చువల్లీ అఫీషియల్గా ప్రవర్తించాలి ప్రతి ఒక్కరితో. కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది, అవునా కదా. అందరినీ గౌరవపూర్వకంగా సంబోధించాలి. కానీ ఇవన్నీ చూసి అంత బాగానే ఉంటుంది, కానీ ఆయన ఎందుకో అందులో ఆనందాన్ని పొందలేదంట. ఆయనకు ఆనందంగా అనిపించలేదంట, అంత కృత్రిమంగా అనిపిస్తుందంట. అందరూ పొద్దున్నే వచ్చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి, ఎలా ఉన్నారు అని చెప్పేసి అడగాలి. అడిగేవాళ్ళు, గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళు. కానీ అది నిజంగా ఎదుటి వాళ్ళ యొక్క గుడ్ అంటే మంచి ఆశించి అడిగినట్లు అనిపించేది కాదనమాట. అంత కృత్రిమంగా అనిపించేది అనమాట. ఏదో అడగాలి కాబట్టి అడిగేవాళ్ళు, అలా ఆయనకు అనిపించేదంట. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అందులో ఆనందంగా అనిపించలేదంట, అంత కృత్రిమంగా అనిపించేదంట. కాబట్టి ఆయన మంచి, అంటే ఏదో జీవితంలో ఏదో కోల్పోయినట్లు, అంటే మంచి సాంగత్యం కోసం వెతుకుతున్నట్లు ఆయన వెతుకుతూ ఉండేవాడంట. అలాంటి సందర్భంలో ఒకసారి ఇస్కాన్ భక్తులు ఆయనకి కనిపించారు అన్నమాట. యాక్చువల్లీ ఆయన అంటే ఇస్కాన్ భక్తుల్ని కలిసే ముందు ఆయన ఒక వార్తాపత్రికలో ప్రభుపాద వారి గురించి మొదట్లోనే ఆయన టాంకిన్ స్క్వేర్ పార్క్లో ప్రభుపాద వారు కీర్తన చేస్తుండేవారు అన్నమాట. ఉద్యమం ఎలా మొదలైందంటే కేవలం ఒక పార్క్లో ప్రభుపాద వారు ఒంటరిగా కూర్చొని కీర్తన చేస్తుండేవారు. తన చుట్టూ వచ్చేసి చాలామంది డ్యాన్స్ చేస్తుండేవారు అన్నమాట ప్రభుపాద వారి యొక్క కీర్తనకి. అంతే, ప్రవచనాలు లేవు, ఏమీ లేవు. గంటల తరబడి, నిజంగా గంటల తరబడి కీర్తన జరుగుతుండేది అప్పుడు పార్కులో రోజు సాయంత్రం. అలా మెల్లిమెల్లిగా కొందరు వచ్చారు. తర్వాత ప్రభుపాద వారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి భగవద్గీత ప్రవచనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. సో దాని గురించి వార్తాపత్రికలో వచ్చిందనమాట. అది చూసి ఈయన అక్కడికి వెళ్ళాడంట.
ఓ ఎవరో స్వామీజీ వచ్చారు, చాలా అంటే అందరినీ ఆకర్షిస్తున్నాడంట, ఏదో కీర్తన చేస్తున్నాడంట. ఆ కీర్తన అనేది ఆయనను బాగా ఆకర్షించిందనమాట. మొట్టమొదటిగా ఆయన ప్రవచనాలకు వెళ్ళినప్పుడే అక్కడ కీర్తన జరుగుతుంటే ఆయన చాలా తన్మయత్వాన్ని అనుభూతి చెందాడంట. అలా ప్రతిరోజు ప్రవచనాలకు వెళ్ళడం మొదలుపెట్టాడంట. ప్రతిరోజు కూడా ప్రభువుల వారి ప్రవచనాలు చెప్తుంటే ప్రతిరోజు వెళ్ళేవాడంట. కొన్నిసార్లు ప్రవచనాలకి ఎవరు రాకున్నా సరే ఆయన ఒక్కరే ఉండేవారంట. ప్రభువుల వారు ఆయన ఒక్కరికైనా సరే ప్రవచనాలు చెప్పేవాడు. అంటే ఉదయం భాగవతం ప్రవచనాలు చెప్తారు కదా, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేవారు కాదనమాట. సాయంత్రం అయితే వచ్చేవాళ్ళు, కానీ ఉదయం ప్రవచనాలకు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా వెళ్ళేవాడు. సో అలా ప్రభువుల వారు ఆయనను గుర్తించారు. సో ఆయన నెమ్మదిగా చాలా, అంటే ఆయన ఇంజనీర్ చదువుకున్నప్పటికీ కూడా ఏంటంటే చాలా వినమ్ర భావంతో ఉండేవాడు అనమాట. యాక్చువల్లీ ఎక్కువగా అంటే నేనేంటో గొప్పగా చూపించుకోవాలని అనుకునేవాడు కాదంట. మొదటి నుండే ప్రభువుల వారు అక్కడ ప్రచారం చేస్తుంటే ఏదో ఒక చిన్న సేవ చేయాలనే కోరిక ఆయనకు ఉండేదంట. కానీ ఆ సేవ చేస్తూ ఆయన పేరు ఆశించేవాడు కాదు. అంటే నేనే చేసినా అని అనిపించుకోవాలని అనుకునేవాడు కాదు. కానీ ప్రతిదీ తనకు తోచిన సేవ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనుకునేవాడు అనమాట. ఆయన ముందు పేరు జిమ్ కోర్. దీక్ష అంటే ప్రభువుల వారి దగ్గరికి రాకముందు, అంటే తన దీక్షానామాన్ని పొందకముందు ఆయన పేరు జిమ్ కోర్ అన్నమాట. అట్లా ఆయనలో ఒక జిజ్ఞాస ఉండేది, తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉన్నతమైన విషయం తెలుసుకోవాలి, ఉన్నతమైన వ్యక్తుల్ని కలవాలి అనే కోరిక ఉండేదన్నమాట. అందుకనే ప్రభువుల వారిని కలిసినప్పుడు ఆయన చాలా ఆనందించారండి. జీవితంలో ఏదో ఎంతో కాలంగా వెతుకుతున్నది దొరికినట్లు అనిపించింది అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, 4 రకాల వ్యక్తులు కృష్ణుని దగ్గరికి వస్తారు. ఎవరు వాళ్ళు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతోర్జున అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీ చ భరతర్షభ. అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసు. ఈయన జిజ్ఞాసు అన్నమాట. యాక్చువల్లీ తెలుసుకోవాలి, ఏదో ఉన్నతమైన విషయాన్ని తెలుసుకోవాలి. జీవితంలో తను ఉన్న స్థితిలో తను పూర్తి సంతృప్తిని పొందట్లేదనే, ఏదో వెలితి ఉందనే భావంలో ఉన్నాడనమాట. అప్పుడు ప్రభువుల వారి సాంగత్యం ఆయనకి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ప్రభువుల వారి మరియు అక్కడ ఉన్న భక్తుల యొక్క సాంగత్యం చాలా ఎంతో స్ఫూర్తినిచ్చింది అనమాట. యాక్చువల్లీ అప్పుడు ఇంకా ఆయన రెగ్యులర్గా ప్రవచనాలకు రావడం, అక్కడ ఏదో ఒక రకమైన సేవ చేయడం మొదలుపెట్టాడు అనమాట. సో అలా ఆయన మొదటి రోజుల్లోనే తను ఇంజనీర్ అయినప్పటికీ కూడా ఆయనకి ఇష్టపడేవాడు కాదని చెప్పుకున్నాం కదా. ఈ ఆఫీసుల్లో కృత్రిమమైన వాతావరణంలో అండి ప్యాంటు సూట్ వేసుకొని టై కట్టుకొని అలాంటి వాతావరణంలో ఉండడం ఆయనకి నచ్చలేదు. కాబట్టి ఆయన ట్యాక్సీ నడుపుకునేవాడంట. ఎందుకంటే కేవలం ఆయన ఆనందం కోసం. అలాంటి వాతావరణం నచ్చలేదు కాబట్టి, లేదు ఇలాంటిది కాదు, దాన్ని మనకు నచ్చినట్లు ఉండడానికి ట్యాక్సీ నడుపుకున్నా పర్వాలేదని చెప్పేసి ఆయన ట్యాక్సీ నడుపుకునేవాడు. మంచి ఉద్యోగం ఉంది ఆయనకి, అయినా సరే ఆయనకు అది నచ్చలేదు. అలా ట్యాక్సీ నడుపుతూ వచ్చిన సంపదన అనే దాచుకున్నాడంట. భవిష్యత్తు ఇంకేదైనా చేద్దామని చెప్పేసి దాచుకున్నదంతా కూడా ప్రభువుల వారు మొదటి రోజుల్లోనే కదా, అప్పటికి ఇంకా ఏ పుస్తకాలు లేవు, భగవద్గీత కూడా లేదు. భగవద్గీత ప్రచురించడానికి తనకు డబ్బులు కావాలని చెప్పేసి ప్రభువుల వారు అక్కడ ఉన్న శిష్యులని, కొందరు కొత్తగా వచ్చే వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆయన తను ఎంతో కాలంగా దాచుకున్న డబ్బులు $5,000 అప్పుడు ఆ కాలంలో. ఎప్పుడు ఏ సంవత్సరంలో? 65. ప్రభువుల వారు న్యూయార్క్ 65లోనే వెళ్ళారు. మొదటి రోజుల్లోనే ఈయన చేరారు అనమాట, ఉద్యమంలో చేరారు. అప్పుడులోనే $5,000 ఇచ్చారంట. ఎంతో కాలం ఆయన దాచుకున్న డబ్బులు అప్పుడు ఇచ్చేశారనమాట. ఎందుకు? భగవద్గీత ముద్రించడానికి. ప్రభువుల వారి ఈ విషయాన్ని, ప్రభువుల వారి యొక్క ఒక గ్రంథం ఉంటుంది, భక్తి రసామృత సింధు అని ఉంటుంది అనమాట. దానిలో ముందు మాట రాస్తారు. అందులో రాసేటప్పుడు ప్రభువుల వారు, నా శిష్యుడైన శ్రీమాన్ జయానంద ప్రభుకి చాలా ధన్యవాదాలు, ఆయన సహాయం వల్ల నేను భగవద్గీత గ్రంథాలని నేను ప్రచురించగలిగాను, ఇలాంటి శిష్యులు ఎంతోమంది నాకు సహాయం చేశారని చెప్పేసి రాస్తారన్నమాట. అందులో జయానంద ప్రభు చూడండి, ప్రభువుల వారి యొక్క పుస్తకాలు 10,000 సంవత్సరాలకి లా బుక్స్ అని చెప్తారు ప్రభువుల వారు. అలాంటి గ్రంథాల్లో మరి ఆయన పేరు రాశారంటే ఎంత
గొప్పవారై ఉంటారు, అవునా కదా? ప్రభుల వారు స్వయంగా కీర్తించారంటే అంతటి సామాన్యమైన వ్యక్తి కాదనమాట, చాలా గొప్ప వ్యక్తి అనమాట. మరి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యారంటే మనం ఇప్పుడు చూద్దాం. ఆయన యొక్క వ్యక్తిత్వం అంత సరళమైంది, అంత ఆ, వినమ్రమైన భావంతో ఉంటాడనమాట ఎప్పుడు కూడా. ఆయనకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రసాదం చాలా బాగా తినేవాడు కాబట్టి ప్రభుపాల వారు స్వయంగా కోర్స్ మొదట్లో ప్రభుల వారే అందరికీ ఆ, తయారు చేసి అంటే వండి ప్రసాదాన్ని ఇచ్చేవారు. కానీ కొన్నిసార్లు ఈ జయానంద ప్రభు కోసం ప్రభుల వారు ప్రత్యేకంగా వండి పెట్టేవారండి. ఎందుకంటే నాకు ప్రసాదం తీసుకోవడం అంటే చాలా ఇష్టం అంట. స్వయంగా ప్రభుల వారే రెగ్యులర్గా వస్తున్నాడు అని చెప్పేసి ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెట్టేవాడు అన్నమాట. ఆయనకు అందుకని ప్రసాదం మరియు కీర్తన జరిగితే తను చాలా బిగ్గరగా, చాలా గట్టిగా, చాలా ఉత్సాహంతో నృత్యం చేస్తూ ఆయన కీర్తన చేసేవాడు అన్నమాట. తర్వాత మనం చూస్తాం యాక్చువల్లీ ఆయన ఎన్నో కీర్తన పాటలు లీడ్ చేశాడు యాక్చువల్లీ. అంటే కీర్తన చేస్తుండేవాడు, ఆయన ముందుగా పాడుతుండేవాడు యాక్చువల్లీ. అలా చాలా ప్రసాదమైన కీర్తన అయినా చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమే కాకుండా తర్వాత రోజుల్లో ఆయన ఇస్కాన్లో చేరిన తర్వాత రోజుల్లో ఎవరైనా సరే వస్తే ఆయననే ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చేవాడు అన్నమాట. అయితే ఈయన మొట్టమొదటిలో శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రభుల వారికి కలిశారు. అక్కడ కలిసినప్పుడు మీరు కొన్ని వారాల క్రితం ఇక్కడ ప్రవచనాలు మనకి మధుకండ ప్రభు చెప్పారు కదా, ఇస్కాన్లో మొట్టమొదటి రథయాత్ర ఎలా జరిగిందనేది విన్నారా? ఎవరెవరు విన్నారు? చాలామంది విన్నారు కానీ మర్చిపోయినట్టున్నారు. ఎలా జరిగిందంటే ప్రభుల వారి శిష్యురాలు మాలతి మాతాజని వాళ్ళప్పుడే కొత్తగా ప్రభుల వారి ప్రవచనాలు వింటున్నారు. ఈ మన వైదిక సంస్కృతి గురించి కానీ ఈ శాస్త్రాల గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదనమాట, చాలా తక్కువ. వాళ్ళు ప్రభుల వారి దగ్గర నుండి కొన్ని ప్రవచనాలు విన్నారు అంతే. భగవద్గీత, కృష్ణుడు, రాముడు కొంతే, అంతకంటే ఎక్కువ తెలియదు వాళ్ళకు. ఆ రోజుల్లో ఒక మాతాజీ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ షాప్, అందులో ఒక బొమ్మ చూసిందనమాట. ఒక బొమ్మ చూసి తీసుకొచ్చిందనమాట. అక్కడ ఆ షాప్లో ఏంటంటే అన్ని భారతీయ వస్తువులు కూడా అమ్మేవాళ్ళంట. భారతదేశం నుండి ఇంపోర్ట్ చేసిన వస్తువులు అక్కడ అమ్మేవారన్నమాట. అదేదో ఆమెకు నచ్చి ఒక బొమ్మ నచ్చి తీసుకొచ్చి ప్రభుల వారికి చూపించిందంట. ప్రభుపాద ఇది చాలా బాగుంది బొమ్మ, నాకు అక్కడ ఇండియన్ స్టోర్లో దొరికింది అని చెప్పేసి చూపిస్తే ప్రభుల వారు ఆశ్చర్యంగా చూశారనమాట. చాలా కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశారంట. ఏంటి ఇది ఎక్కడ దొరికింది అని చెప్పేసి ప్రభుల వారు ఇక్కడ మరి చెప్పిందండి, షాప్లో చూశాను, చాలా నాకు బాగా అనిపించింది, తీసుకొచ్చాను అని చెప్పింది. అది ఎవరో తెలుసా అని అడిగారంట ప్రభుల వారు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు. అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా, హనుమంతుని బొమ్మ షాప్లో కనబడితే తీసుకొచ్చేసి అక్కడ పెట్టుకున్నారంట. ప్రభు అది పిల్లి బాగుందని చెప్పేసి అన్నారంట. పిల్లి బొమ్మ బాగుంది తీసుకొచ్చామన్నారంట. అది ఎవరు? హనుమంతుని బొమ్మ. అంటే అది అంత అఫ్కోర్స్ పూర్తిగా హనుమంతులా కాకుండా కొంచెం అబ్స్ట్రాక్ట్గా గీస్తారు కదా, అలాంటి పెయింటింగ్ అనమాట. అది చూసి అది పిల్లి బొమ్మ అనుకున్నారంట. అప్పుడు ప్రభుల వారు చెప్పారంట, అది పిల్లి కాదు హనుమంతుడు అని చెప్పేసి, వానర రూపం అని చెప్పేసి చెప్పారంట. అలా అంతటి చైతన్యం, అంతగా ఎక్కువ తెలియదు అనమాట వాళ్ళకి. సో అలాంటి స్థితిలో ఉన్నారు. మరి ఒక బొమ్మ తీసుకొచ్చి ప్రభుల వారు చూసినప్పుడు వెంటనే ప్రభుల వారు అది ఎవరో కాదు, జగన్నాథుడి రూపంలో ఉన్న స్వయంగా శ్రీకృష్ణుడే అని చెప్పారనమాట. మరి ప్రభుల వారు అన్నారంట, దీంతో పాటు ఈ బొమ్మతో పాటు ఇంకో 2 బొమ్మలు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారంట. అవునవును, ఇంకా 2 బొమ్మలు కూడా ఉన్నాయి అక్కడ షాప్లో ఉన్నాయని చెప్తే వెంటనే వెళ్ళి అవి కూడా తీసుకురమ్మన్నాడంట. చిన్న సైజ్ అనమాట. తీసుకురమ్మంటే ఆ మాతాజీ తన భర్త శ్యామ్ సుందర్ ప్రభుతో వెళ్ళి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత ఆ 3 మూర్తులను, మూతంటే అవి చిన్న బొమ్మలాగా పెట్టారు వాళ్ళు అక్కడ. 3 మూర్తులని ఒక టేబుల్ పెట్టేసి, టేబుల్ పైన 3 మూర్తులను పెట్టేసి ప్రభుల వారు సాష్టాంగ ప్రణామం చేశారంట. అప్పుడు ప్రభుల వారు వాళ్ళకి వివరించారు జగన్నాథుడు గురించి. జగన్నాథుడు ఎవరు, మరి అక్కడ పక్కకి సుభద్ర తన యొక్క సోదరి, తన సోదరుడు బలరాముడు. సో వాళ్ళ గురించి మొత్తం వివరించారనమాట. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు ఇస్కాన్లో మొట్టమొదటిగా వచ్చిన విగ్రహం ఎవరు? జగన్నాథుడే. ఎందుకంటే అప్పటి వరకు మందిరాలు లేవు. మొట్టమొదటిగా న్యూయార్క్లో ప్రభుల వారు మొదలుపెట్టారు. అక్కడ కేవలం ఫోటో పెట్టేసి
ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రచారం చేయడం అప్పుడే కొన్ని నెలలకే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారనమాట. అక్కడ ఇంకా అసలు సరిగా ప్రచారం కూడా మొదలవ్వలేదు. మొదటి రోజుల్లోనే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వచ్చారనమాట. ఇంకా అలా అలా తర్వాత ప్రభుపాల వారు వాళ్ళ శిష్యులకు చెప్పేసి జగన్నాథుడి యొక్క పెద్ద మూర్తులను తయారు చేయమని చెప్పారు. దాని తర్వాత రథాన్ని తయారు చేశారు. ఇస్కాన్లో మొట్టమొదటిగా శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద రథయాత్ర జరిగిందనమాట. రథయాత్ర ప్రభుపాల వారు రథాలని ఎలా తయారు చేయాలని చెప్పారంట. వాళ్ళు ముందు ఎటువంటి అనుభవం లేకుండానే రథాలని తయారు చేశారు, విగ్రహాలను తయారు చేశారు, రథయాత్ర నిర్వహించారు అనమాట. చాలా గొప్పగా. సరే, ఇలా రథయాత్రలు జరుగుతున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జయానంద ప్రభుని, ఆయన ఈ రథాలను తయారు చేసేవాడు అన్నమాట. ఎందుకంటే ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఆయన ఈ రథాలని తయారు చేసేవాడు అనమాట. స్వయంగా ఆయనే మొత్తం ఈ చెక్కలు తీసుకొచ్చి తయారు చేసేవాడు అనమాట. ఇస్కాన్లో పాశ్చాత్య దేశాల్లో జరిగిన చాలా రథయాత్రలకి మొట్టమొదటిగా రథాన్ని తయారు చేసింది జయానంద ప్రభు. ఆయన రథయాత్ర జరగడానికి కావచ్చు, రథాన్ని తయారు చేయడానికి కావచ్చు, దానికి సంబంధించిన ఇతర సేవలు చేసేటప్పుడు తనకి ఎవరు కనబడితే వాళ్ళను ఆ సేవలో వినియోగించేవాడు అనమాట. ఒకసారి అలాగే ఒక యువకుడు అక్కడ సెంటర్కి వచ్చాడంట, ఇస్కాన్ సెంటర్కి వచ్చాడంట. భక్తులు చెప్పారంట, ఇక్కడ ఈయన ఉన్నాడు, ఈయనతో కలిసి నువ్వు సేవ చేయమని చెప్పారంట. అప్పుడు జయానంద ప్రభు అక్కడున్న చెత్త అంతా కూడా అక్కడ మందిరంలో సెంటర్ అంతా కూడా శుభ్రం చేస్తున్నాడు అనమాట. చెత్త అంతా ఏరి పక్కకు వేస్తున్నాడు అనమాట. వేస్తున్నప్పుడు ఆయన కూడా ఆ యువకుడు కూడా కలిసి ఆయనతో పాటు ఆయన శుభ్రం చేయడం మొదలుపెట్టాడంట. అయితే ఆ శుభ్రం చేస్తూనే ఇద్దరు మాట్లాడుతున్నారంట. మాట్లాడుతూ చివరికి ఆ యువకుడు అన్నాడంట, ఆ సేవ అంతా అయిపోయిన తర్వాత, అంటే మాట్లాడుతూ జయానంద ప్రభు చెప్పాడంట, నేను నా ఎన్నో జన్మల సుకృతి తర్వాత ఈ భగవంతుడి కోసం నాకు ఈ చెత్త శుభ్రం చేసే అవకాశం లభించింది. ఇంతకుముందు ఎంతోమందిని చూసేవాళ్ళను, చెత్త శుభ్రం చేసేవాళ్ళని, వాళ్ళని చూస్తే ఏదో చెత్త శుభ్రం చేసేవాళ్ళు అనుకునేవాడిని, కానీ భగవంతుడి కోసం ఇలాంటి సేవ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందని అలా మాట్లాడుతూ ఉన్నాడంట. చివరికి మరి ఆయన మాటలు మరి ఆయన యొక్క సాంగత్యం ఈ యువకుని పైన ఎంత ప్రభావం చూపాయట అంటే, ఆ యువకుడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడట అంటే, ఈ మందిరంలో, ఈ ఇస్కాన్ సెంటర్లో ఈ చెత్త శుభ్రం చేసేవాడే ఇంత మంచివాడై ఉంటే మిగతా వాళ్ళు ఇంకెంత మంచి వాళ్ళై ఉంటారో అని అన్నాడంట. సో అలాంటి ప్రభావాన్ని చూపాడనమాట. ప్రతి వారు ఎవరిని కలిసినా సరే ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఆయన గురించి మంచి అభిప్రాయాన్ని పొందేవారు అనమాట. అందరితో చాలా మంచిగా ప్రవర్తించేవారు అనమాట. యాక్చువల్లీ చాలా వినమ్ర భావంతో అందరితోనూ. అంటే నేను చాలా కాలం ఆయన ఇస్కాన్లో ఉన్న తర్వాత కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని కొత్త వాళ్ళుగా మనం సాధారణంగా ఏం చేస్తుంటాం, మనకి చాలా కాలంగా ఇక్కడికి వచ్చామనుకోండి, కొత్త వాళ్ళు రాగానే రండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తుంటాం. మనకి ఆయన అలా కాదన్నమాట. ఈయన కూడా కొత్త వాళ్ళలాగానే వాళ్ళతో ప్రవర్తించి వాళ్ళను చాలా దగ్గర చేసుకొని వాళ్ళకి కూడా సేవ చేసేవాడు అనమాట. భక్తులకు సేవ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే భగవంతుడు భాగవతంలో చెప్తున్నాడు, నా భక్తుడు అంటే నాకు ఇష్టం, నా భక్తుడు అంటే నాకు ఇంకా ఇష్టం అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయడం అంటే ఆయనకి ఇష్టం, భక్తులకు సేవ చేయడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడేవాడు అండి. అలా కొత్త భక్తులు వచ్చినా సరే, కొత్త వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి సేవ చేయాలని అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకి ప్రసాదం వడ్డించడం, వాళ్ళకు వంట చేయడం. ఇంతకుముందు చెప్తున్నాం కదా, ఏదైనా సరే పెద్ద కార్యం జరిగిందంటే, పెద్ద ఉత్సవం జరిగిందంటే అంతా అయిపోయిన తర్వాత అందరూ అలసిపోయేవారు అనమాట. కానీ ఈయన మాత్రం చాలా ఉత్సాహంగా ఉండేవాడు అనమాట. అందరూ అలసిపోతే వాళ్ళందరికీ కూడా ఎవరికేమైనా కావాలా, వాళ్ళు ఎవరికైనా ప్రసాదం లభించకపోతే మళ్ళీ వండి వాళ్ళకి వడ్డించేవాడు అనమాట. ఏది అర్ధరాత్రి అయినా సరే. ఒకసారి ఒక భక్తులందరూ కూడా ఏదో కార్యక్రమం చేసుకొని వచ్చి అందరు నిద్రపోయారంట. ఈయన ఏం చేశాడంటే, ఒక భక్తుడు తను అలసిపోయి నిద్రపోయాడు అనమాట. అర్ధరాత్రి 12 గంటలకు ఆయన నిద్ర లేపాడంట. ఎందుకంటే ఆయన నోట్లో ఒక సమోసా పెట్టాడంట. నోట్లో ఒక సమోసా పెట్టేసి, నీకు ఒక దివ్యమైనది ఇవ్వాలనుకున్నాను, అందుకని నేను నిద్ర లేపాను, అని నోట్లో పెట్టేసి పడుకోవన్నాడు.
అంటే పాపం ఆయన సరిగా తినకుండా ఉన్నాడేమో. ఆ? ఆయన అలా ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా కేర్ తీసుకునేవాడు అనమాట. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరి బాగు గురించి ఆలోచించేవాడు అనమాట యాక్చువల్లీ. సో అంత ఆ, అందరు దయ కలిగి ఉండేవాడు, అందరితో చాలా జోవియల్గా, చాలా సంతోషంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుండేవాడు అనమాట యాక్చువల్లీ. అలా ఆయన ఎంత ఉదయాన్నే లేచి అన్నీ ఉదయం కార్యక్రమాలు అంటే మంగళారతి తర్వాత ఉదయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయననే వండేవాడంట, ఆయననే అంతా సిద్ధం చేసేసి అందరూ కలిసి సంకీర్తనకు కానీ ప్రచారానికి వెళ్ళేవాళ్ళు అనమాట. మళ్ళీ ఏ రాత్రికో వచ్చేవాళ్ళు అనమాట. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయననే మందిరాన్ని శుభ్రం చేసేవాడు అనమాట. చూడండి, అందరూ పడుకున్న తర్వాత కూడా ఒకవేళ పాత్రలు శుభ్రం చేయడం కానీ మందిరం శుభ్రం చేయడం కానీ మిగిలిపోతే అర్ధరాత్రి అయినా సరే ఒకవేళ ఆయన జపం 16 మాలలు మిగిలిపోతే జపం చేసుకొని చివరికి మళ్ళీ మందిరాన్ని శుభ్రం చేసి పాత్రలు శుభ్రం చేసి పడుకునేవాడు. కొన్నిసార్లు ఆయన వచ్చేసరికి ఎవరైనా భక్తులు పాత్రలు శుభ్రం చేస్తున్నారనుకోండి, ఆయన మరియు ఆయనతో పాటు ఆయన టీం, అంటే భక్తులు వివిధ బృందాలుగా ప్రచారం చేయడానికి బయటకు వెళ్ళేవారు. ఆయన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేసి అప్పటికే కొందరు భక్తులు పాత్రలు శుభ్రం చేస్తున్నా సరే వీళ్ళ టీంలు కూడా రండి మనం కూడా వెళ్దామని చెప్పేసి ఈయన కూడా వెళ్ళేసి మళ్ళీ పాత్రలు శుభ్రం చేసేవాడు. ఎందుకంటే భగవంతుడి కోసం చేయాలి, భగవంతుడి కోసం ఖచ్చితంగా సేవ చేయాలి, అందులోనే ఆనందం ఉంది అనుకునేవాడు. ఆయనకు చాలా ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవాలని అనుకునేవాడు కాదంట, చాలా తక్కువ సమయం పడుకునేవాడంట. అలా చాలా తక్కువ సమయం పడుకుంటాడు కాబట్టి ఉదయాన్నే ప్రభువుల వారు ప్రవచనం మొదలుపెట్టినప్పుడు ప్రవచనం మొదలుపెట్టగానే కొద్దిసేపటికి నిద్రపోయేవాడు. అలా వస్తాడు, చివరిగా కూర్చుంటాడు. ప్రభువుల వారు ప్రవచనం మొదలు పెట్టగానే పాపం ఆయనకి నిద్ర వచ్చేదంట. ఎందుకు? అలసిపోయేవాడు, ఎక్కువ నిద్రపోయేవాడు కాదు, ఏదో ఒక సేవ చేస్తున్నవాడు రాత్రి వరకు. ఉదయాన్నే లేచేసి తయారైపోయి మళ్ళీ మంగళారతికి అన్నీ సిద్ధం చేసేవాడు అనమాట. మందిరాన్ని శుభ్రం చేసేవాడిని అలా చేసేవాడు కాబట్టి చాలా అలసిపోయి నిద్ర వచ్చేదంట. కానీ ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రభువుల వారు ఏం చెప్పాడో మొత్తం చెప్పాడు. ఎవరైనా చెప్తారలా? మీరు ఎవరైనా చెప్పగలరా? అలా మొత్తం చెప్పగలిగేవాడు అనమాట. ప్రభువుల వారు ఏం చెప్పారు ఏంటని చెప్పారు. ప్రభువుల వారు కూడా సాధారణంగా ఎవరైనా నిద్రపోతే నిద్రపోవద్దు అని చెప్పేసి నిద్ర లేపేవారు, లేకపోతే వెనక్కి వెళ్ళి నిల్చోండి అని చెప్పేవారు అన్నట్టు ప్రభువుల వారు. కానీ ఆయన నిద్రపోతే ఎవరైనా నిద్ర లేపారనుకోండి, పర్వాలేదు ఆయన కూర్చొనివ్వండి అని చెప్పేసి అనేవారు. ఆయన ఏమన్నది డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి చెప్పేవారండి ప్రభువుల వారు. సో అలా అసలు ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా ఆశ్చర్యకరమైన ఏదో దివ్య గుణాలను ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. అవునా కదా? నిద్రపోయి అన్నీ వినడం అంటే చాలా కష్టం కదా. సో అలా దివ్య గుణాలని కలిగి ఉన్నాడు అన్నమాట. ఆయనకి ఆ దివ్యమైన రుచి కూడా ఉంది. ప్రసాదం అన్నా సరే, కీర్తన అన్నా సరే, ప్రవచనాలన్నా, భగవంతునికి సేవ చేయడం అయినా సరే చాలా ఉన్నతమైన రుచి కలిగి ఉన్నాడు అన్నమాట. చాలా చాలా అరుదు. ఎంతో కాలంగా సేవ చేస్తే కానీ, మనం సాధన చేస్తే కానీ అలాంటి రుచి మనకు రాదు. కానీ ఆయన మొదటి నుండే అలాంటి రుచిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మొదటి నుండే ఆయన వెతుకుతున్నాడు అలాంటి సాంగత్యం కోసం. ఆయనకి ఎప్పుడైతే అలాంటి సాంగత్యం లభించిందో చాలా ఆనందపడ్డాడు. దాన్ని పూర్తిగా అనుకున్నాడు అనమాట. ఏ మాత్రం కూడా విశ్రాంతి తీసుకునేవాడు కాదు. మొదటి రోజుల్లో మందిరాన్ని నిర్వహించడానికి డబ్బులు అవసరమైంది. ఎందుకంటే అప్పుడు పుస్తకాలు లేవు, పుస్తక వితరణ చేసి, తర్వాత కాలంలో పుస్తకాలు వచ్చిన తర్వాత పుస్తకాలు వితరణ చేసి డబ్బులు వచ్చిన తర్వాత దాంతో మందిరాలను నిర్వహించేవారు. కానీ మొదటి రోజుల్లో చాలా కష్టపడేవాళ్ళు అనమాట ప్రభువుల వారు. అందుకని ఏం చేసేవాడు అంటే ఉదయం అంతా కూడా మందిరంలో సేవలు చేసి రాత్రి క్యాబ్ డ్రైవింగ్కి వెళ్ళేసి వచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చేసి ప్రభువుల వారికి ఇచ్చేవారు. చూడండి, అలాంటి అంకిత భావాన్ని కలిగి ఉన్నాడు అనమాట. మరి ప్రభువుల వారు గుర్తుపెట్టుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో ఆయన కేవలం ఆయన సేవకనే కాదు, ఆయన వ్యక్తిత్వానికి చాలా ప్రభువుల వారు కూడా చాలా ఆకర్షితులయ్యారు. మరి ప్రభువుల వారు ఆకర్షితులు అవ్వడం ఓకే, అక్కడ ఉన్న భక్తులందరూ ఆకర్షితులు అవ్వడం ఓకే, కానీ బయట వ్యక్తులు కూడా ఒకసారి అంటే ప్రతిసారి ఈయన ఈ రథయాత్ర నిర్వహించడానికి మరి పెద్ద ఊరేగింపు కదా, నగర వీధుల గుండా పెద్ద ఊరేగింపు జరుగుతుంది రథయాత్ర అంటే.
మరి దానికోసం పోలీస్ పర్మిషన్ కావాలి, అక్కడ గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ కావాలి కదా. అక్కడ నగరంలో కమిషనర్ ఒక స్త్రీ ఉండేదంట. ఆవిడ ఏంటంటే చాలా కఠినంగా ఉండేదంట, ఎవరితోనైనా సరే చాలా కఠినంగా వ్యవహరించేదంట. ఎవరిని అంతా కూడా అంత సులభంగా అనుమతులు ఇచ్చేది కాదు. చాలా నియమాలు పెట్టేదంట, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా అలా అని చెప్పేసి పెట్టేదంట. అయితే ఒకసారి భక్తులు, అంటే ఇది చాలా కాలం తర్వాత, అంటే జయానంద ప్రభు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకసారి భక్తులు ఆ కమిషనర్ దగ్గరికి వెళ్ళారంట. ఆ స్త్రీ దగ్గరికి, ఆడ కమిషనర్ అనమాట, ఆమె దగ్గరికి వెళ్ళారంటే పర్మిషన్స్ కోసం. ఆమె అప్పుడు అడిగిందంట, ఏంటి జై రాలేదా అని చెప్పేసి. అంటే జయానందను ఆమె జై అని పిలిచేదనమాట. జై రాలేదా అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారంట, ఇలా అనుకోకుండా, అంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు అని చెప్పగానే, మీరు విశ్వసిస్తారో లేదో, అంత కఠినంగా వ్యవహరించే వ్యక్తి ఆమె ఏడవడం మొదలుపెట్టిందంట, కన్నీళ్ళు కార్చిందంట. నిజమా, జయానంద శరీరం విడిచిపెట్టాడా అని చెప్పేసి ఆమె ఏడవడం మొదలుపెట్టిందంట. ఆమెనే కాదు, ఆ ఆఫీస్లో ఉన్న చాలామంది చాలా బాధపడ్డారంట. ఆ ఆఫీస్లోనే కాదు, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులు వేరే దుకాణానికి వెళ్ళేసి రథయాత్రకు సంబంధించిన వస్తువులు తీసుకొద్దామని చెప్పేసి అక్కడికి ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ షాప్లో పనిచేసే వాళ్ళు వ్యక్తులు అడిగారంట, జై లేడా, మీతో పాటు వస్తాడు కదా జై అని చెప్పేసి. అంటే వీళ్ళు భక్తులు చెప్పారంట ఆయన శరీరం విడిచిపెట్టాడని. వాళ్ళకి చెప్పినప్పుడు ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏడ్చారంట. ఏడ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన ఏదో వాళ్ళ సొంత డబ్బులతోని ఏదో ఒక వస్తువులు, అంటే పదార్థాలు తీసుకొని వచ్చేసి భక్తులకి ఇచ్చేసి, ఇది మా తరపున జయానంద ప్రభు ఆనందం కోసం మీరు ఈ రథయాత్ర కార్యక్రమానికి వాడండి అని చెప్పేసి రకరకాల పదార్థాలు ఇచ్చారంట. చూడండి, ఆయన సాంగత్యం అనేది తర్వాత కూడా ఎంతో మంది యొక్క హృదయాలను కరిగించి వేసింది అనమాట. కఠిన హృదయాలను కూడా కరిగించి వేసింది. ఆయన సాంగత్యం ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. ఎలాంటి వాళ్ళనైనా సరే, కొత్త వాళ్ళనైనా సరే ఏదో ఒక విధంగా సేవలో వినియోగించేవాడు అనమాట. ఆయన భగవంతుని సేవలో వినియోగించాలని అనుకునేవాడు అనమాట. అలా ఒకసారి ఆయన చెప్పుకున్నాం కదా, అప్పట్లో భక్తులు ఏంటంటే పెద్ద ఆయన బస్సుల్ని తీసుకొని అందులో పుస్తకాలు పెట్టుకొని ప్రచారానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సంకీర్తన రథాలు అనేవాళ్ళు అనమాట. సంకీర్తనకి వెళ్ళాలంటే పుస్తకాలు పెట్టుకొని నగరాలకి గ్రామాలకి వెళ్తూ ప్రచారం చేసేవాళ్ళు అనమాట. సో అలా ఆయన ఒకరోజు ఏదో నగరంలోనో గ్రామంలోనో అలా వెళ్ళినప్పుడు ఆ వ్యాన్ పాడైపోతే, సంకీర్తన వ్యాన్ పాడైపోతే ఆయననే రిపేర్ చేసేవాడు అంట. ఆయననే డ్రైవింగ్ చేసేవాడు, ఆయననే రిపేర్ చేసేవాడు. అనే మెకానిక్ కదా, మెకానికల్ ఇంజనీర్. కొత్త భక్తులు ఉన్నా సరే ఆయననే డ్రైవింగ్ చేసేవాడు. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటాం, మందిరాన్ని నిర్వహించేది మందిరాధ్యక్షులు. మరి వాళ్ళకి గౌరవం లభిస్తుంది, అందరూ వాళ్ళని గౌరవిస్తారు. మరి వాళ్ళు ప్రచార కార్యక్రమాలని జరపడానికి మందిరంలో అనేక వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది మందిరాధ్యక్షులు. కానీ మొదట్లో ఏంటంటే అంతగా ప్రచారం అప్పటికి ఇంకా జరగలేదు, ఎక్కువ మందికి మందిరాల గురించి తెలియదు, అసలు మందిరాలకు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సంకీర్తన వ్యాన్లు ఏంటంటే, ఈ సంకీర్తన వ్యాన్లో పుస్తకాలు మరియు భగవంతుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం అన్నమాట. యాక్చువల్లీ అర్థమవుతుందా? భక్తులు ఏం చేసేవారట అంటే భగవంతుడినే ప్రజల వద్దకు తీసుకెళ్ళారు. పుస్తకాలు మరియు విగ్రహాలను పెట్టుకొని గ్రామానికి తిరిగేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ కాబట్టి అలా ఇది కూడా మందిరమే, మందిరాన్ని భక్తుల దగ్గరికి తీసుకువెళ్ళే వాళ్ళు అనమాట. యాక్చువల్లీ ప్రజల దగ్గరికి భక్తులు. కాబట్టి మరి అలాంటి మందిరాన్ని కూడా ఆయన నడపడం, అది కూడా ఒక గొప్ప కార్యమే, సేవ కార్యమే, గొప్ప సేవ. అది నేనే చేస్తానని అనేవాడు అనమాట. యాక్చువల్లీ కాబట్టి ఆయన డ్రైవింగ్ చేస్తుండేవాడు. అలా వెళ్తూ ఒకసారి ఆ సంకీర్తన వ్యాన్ పాడైపోయినప్పుడు, ఆయన సాధారణంగా మనం చూస్తాం కదా, ఎప్పుడైనా వాహనం పాడైపోతే దాని కింద వెళ్ళేసి రిపేర్ చేస్తుంటారు కింద కదా, మనకు వాళ్ళు కనబడరు, వాళ్ళ కాళ్ళే కనబడుతుంటాయి బయటికి. సో అలా ఆయన రిపేర్ చేస్తున్నాడంట. ఒకడే చేస్తుంటే భక్తులందరూ ప్రచారానికి వెళ్ళారు, పుస్తకాలు వితరణకి అటు ఇటు వెళ్ళారు. ఈయనేమో కింద దాని వ్యాన్ కింద వెళ్ళేసి రిపేర్ చేస్తున్నాడంట.
రిపేర్ చేస్తున్నప్పుడు పక్క నుండి ఎవరో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, హిప్పీలు హిప్పీలు ఈయన కింద నుంచే సంథింగ్ అక్కడ వాళ్ళ భాషలో ఇంగ్లీష్లో ఏ ఎవరు మీరు అని చెప్పేసి పిలిచారంట. వాళ్ళకి అర్థం కాలేదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో అర్థం కాలేదు, ఎందుకంటే చుట్టూ ఎవరు కనబడతలేరు, ఆయన కింద ఉన్నాడు కదా. ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటే మళ్ళీ పిలిచాడంట, నేను ఇక్కడ ఉన్నాను, కింద ఉన్నాను అని చెప్పేసి అంటే ఎవరు అని చెప్పేసి అంటే చెప్పాడంట, నేను ఇలా మాది ఇస్కాన్ అని చెప్పేసి మెల్లిమెల్లిగా మాట్లాడడం, నాకు చిన్న సహాయం చేయండి అని చెప్పేసి, నాకు ఆ స్పానర్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పేసి, కొంచెం ఇది పట్టుకోండి అది పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళను కూడా సేవలో వినియోగించాడన్నమాట. అలా ఆయన ఏదైనా సేవ ఉందంటే కొత్త వాళ్ళని, అసలు ఎటువంటి పరిచయం లేని వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి సేవలో వినియోగించేవాడు అనమాట. రథం చేసేటప్పుడు కూడా ఒకసారి ఇలానే రథం తయారు చేస్తున్నప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడంట అక్కడికి. అక్కడ అంటే వీళ్ళకి రథం తయారు చేయాలంటే ఎక్కువ మంది భక్తులు ఉండేవాళ్ళు కాదు కదా, ఎవరో వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరో ఒకరు కావాలి. అక్కడ ఎవరో ఉంటే, చాలా ఒక యువకుడు ఉంటే పిలిచాడంట జయానంద ప్రభు, రా అని చెప్పేసి, నీకు ఇలాంటి అనుభవం ఉందా, మేము ఇలా రథం తయారు చేస్తున్నాము, చెక్కతో ఇలా తయారు చేస్తున్నాము, నీకు ఏమైనా అనుభవం ఉందంటే నాకేం తెలియదు అన్నాడంట. సరే నీకు సుత్తితో మేక్ కొట్టడం వచ్చా అని చెప్పేసి అడిగాడంట. అది వచ్చు అని చెప్పేసి అన్నాడంట. సరే అయితే రా, నేను ఇలా పట్టుకుంటాను, నేను చెప్పిన ప్రదేశంలో నువ్వు మేక్ కొట్టాలని చెప్పేసి ఆయన పిలిచాడంట. సో ఆయన ఆ యువకుడు అలా మేకు సుత్తి పట్టుకొని చెప్పిన ప్రదేశంలో మేకులు కొడుతూ ఆ రోజు సేవ చేశాడంట. ఆ సేవ చేసిన వ్యక్తి కొద్ది కాలం తర్వాత జయపతాక స్వామి అయ్యాడు. తెలుసా జయపతాక స్వామి? జయపతాక మహారాజ్ ఇప్పుడు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు చూడండి. అలా ఎంతో మందిని కృష్ణ చైతన్యం తీసుకొచ్చాడన్నమాట జయానంద ప్రభు. అలా చాలా అసలు ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది చాలా ఆకర్షణీయంగా ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఎవరు కూడా ఆయన గురించి చెడు అసలు మన సాధారణంగా మనం చూస్తుంటాం. ఏంటి, ఎవరైనా వ్యక్తులను వాళ్ళు శరీరం విడిచిపెట్టారనుకోండి, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు మంచి చేసి ఉంటారు, చెడు చేసి ఉంటారు కదా. అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు కదా భౌతిక ప్రపంచంలో, మంచి చేసి ఉంటారు, చెడు చేసి ఉంటారు. కానీ సాధారణంగా మనం ఏంటి, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళు చేసిన చెడు గురించి మనం ఎక్కువ చర్చించాలనుకోం, అవునా కదా. వాళ్ళు చేసిన మంచి గురించే మాట్లాడుతుంటాం. కానీ జయానంద ప్రభు గురించి చెడు ఏమైనా చెప్దామంటే అసలు ఏమి ఉండేది కాదండి. చెడు అని చెప్దామన్నా కూడా ఆయన గురించి ఏది చెడు చెప్పడానికి లేదనమాట. అంత మంచివాడు అనమాట. యాక్చువల్లీ అంత సహృదయుడు, ఆయన పరులకు సేవ చేయాలని కోరుకునేవాడు అనమాట. ఎప్పుడు కూడా ఎలాంటి వారైనా సరే, గొప్పవారైనా సరే, చాలా చిన్నవారైనా సరే, ఆయన సాంగత్యంలో చాలా ఆనందించేవారు అనమాట. ఆయన సాంగత్యం పొందాలనుకునేవాళ్ళు అనమాట. సో అలాంటి వ్యక్తి కానీ చివరి రోజులో ఆయనకి లుకేమియా, క్యాన్సర్ వచ్చేసింది అనమాట. క్యాన్సర్ వ్యాధితో అదేంటి చర్మ సంబంధము, రక్తం సంబంధించిన క్యాన్సర్ వచ్చేసరికి ఆయన ఎక్కువ రోజులు బతకడని తెలిసింది. అప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. మనం ఇప్పుడు శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు కదా, సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకే విధంగా ఉంటాడని చెప్పేసి. ఆయన చూడండి, మనకి ఎప్పుడైనా అలా తెలిస్తే మనకి ఎలా అనిపిస్తుంది, ఇక జీవితం అయిపోయింది, ఇంకా అప్పుడే అది క్యాన్సర్ కంటే ముందు మరి బాధతోనే పోతామన్నమాట. అవునా కదా. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, అంటే చూడండి, నేను కృష్ణుని యొక్క సేవ లేకుండా ఎన్నో జన్మలు ఇక్కడే ఉన్నాను, కృష్ణుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి, మనందరం కూడా మనం మరణిస్తామని తెలియకుండా ఈ భౌతిక ప్రపంచంలో భోగించాలని కోరుకుంటాం. కానీ కృష్ణుడు నువ్వు మరణిస్తామని గుర్తు చేయడానికి నాకు ఈ క్యాన్సర్ ఇచ్చాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఇప్పుడు చాలా నిష్ఠతో నేను సేవ చేయగలను ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు గుర్తుంటుంది కదా నేను చనిపోతానని, గుర్తుంటుంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా సేవ చేయాలని ఆయన దృఢ సంకల్పంతో నేను ఎప్పుడు కూడా సేవ చేయడానికి నాకు అవకాశం లభించింది అని అన్నాడంట. నిజంగా అన్నాడంట ఆయన. చూడండి, ఇలాంటి వాళ్ళు అసలు చాలా 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 అరుదు అన్నమాట. సో అలానే ఉన్నాడంట. ఆయన చివరి రోజుల వరకు వీల్ చైర్లో వెళ్ళి ప్రచారం చేశాడంట. ఆయన నడవలేక వీల్ చైర్లో భక్తులతో పాటు వెళ్ళేసి ప్రచారం చేసేవాడంట. చివరి సంవత్సరం అంటే 1977 మే నెలలో ఆయన శరీరం విడిచిపెట్టాడు. చివరి సంవత్సరం కూడా రథయాత్ర ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందంట. భక్తులందరూ కూడా ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి, రథయాత్ర పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందంట. ఆయన ఇప్పుడు వీల్ చైర్లోనే ఉన్నాడంట.
సో అలా ఆ, చివరి రోజుల వరకు కూడా సేవాభావంతో ఉన్నాడు. ఆయనకి చివరి రోజుల్లో ప్రభుల వారు ఆయన అలా ఉన్నప్పుడు ప్రభుల వారికి మిగతా భక్తులు ఉత్తరం రాశారు. ప్రభుల వారు కూడా తిరిగి ఉత్తరం రాశారనమాట. యాక్చువల్లీ జయానంద ప్రభుని కీర్తిస్తూ నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు అని చెప్పేసి ప్రభుల వారు ఉత్తరం రాశారు. కానీ ఆ ఉత్తరం అక్కడికి చేరుకోవడానికి, అంటే ఆయన ఉన్న చోటుకి చేరుకోవడానికి 4 రోజుల ముందే ఆయన శరీరం విడిచిపెట్టారన్నమాట. కానీ ప్రభుల వారు తర్వాత చెప్పారండి, ఆ ఉత్తరాన్ని మీరు మన బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ఉంది మన ఇస్కాన్కి, ఆ పత్రికలో ప్రచురించండి అని చెప్పారండి. అందులో ప్రభుల వారు రాశారంట, ప్రభుల వారు రాశారు, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఏమని రాశారంటే, నువ్వు మొదటి రోజుల్లో నాకు ఎంతో సహాయం చేశావు, నీ సేవ నేను మర్చిపోలేను, నువ్వు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తావు, నీకు కోరికుంటే నువ్వు దేవతా లోకానికి వెళ్ళి కొద్ది కాలం ఉండి దాని తర్వాత ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తావు అని చెప్పి ప్రభుల వారు చెప్పారండి. కానీ ఆయన మాత్రం శరీరాన్ని విడిచిపెట్టే ముందు భక్తులతో అనేవారనమాట, లేదు లేదు నాకు వైకుంఠానికి వెళ్ళాలని కూడా, గోలోకానికి వెళ్ళాలని కూడా కోరిక లేదు, మళ్ళీ తిరిగి వచ్చేసి ప్రభుల వారి ఉద్యమంలోనే సేవ చేయాలని ఉందని అనేవాడు. సో అంతటి సేవాభావాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి కాబట్టి ప్రభుల వారే స్వయంగా ఆయన కృతజ్ఞతలు తెలిపాడన్నమాట. యాక్చువల్లీ పుస్తకంలో రాయడం, అలా ప్రచురించడం ప్రభుల వారు చెప్పారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇస్కాన్లో ప్రతి భక్తుడు ఆయనను అనుసరించాలి, ఆయన ఉదాహరణగా తీసుకొని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా సేవ చేయాలని చెప్పేసి ప్రభుల వారు చెప్పారన్నమాట శిష్యులకి. ఇంకా ఏం చెప్పాడంటే తెలుసా, మన ఆచార్య యొక్క తిరోభావం మనం ఇస్కాన్లో జరుపుకుంటాం కదా, ఆ విధంగా జయానంద ప్రభు కూడా ఇస్కాన్లో ఉన్న ప్రతి సెంటర్లో ఒక రోజు కేటాయించాలని చెప్పాడు. శ్రీమాన్ జయానంద ప్రభుకి. సో అంత సులభం కాదన్నమాట. యాక్చువల్ చూడండి ఎంత గొప్పవాడైతే, చూడండి సాధారణమైన వ్యక్తి అనుకుంటాం, ఆయన అంతకుముందు అంటే ఇస్కాన్కి రాకముందు సాధారణమైన వ్యక్తి, కానీ ఆయన మొదటి నుండే కోర్స్ ఆ జిజ్ఞాస అనేది ఆయనలో ఉంది, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భక్తుల సాంగత్యం కావాలి అని చెప్పేసి జిజ్ఞాస ఉంది. కానీ ఆయన పొందిన తర్వాత పూర్తిగా ఆయన ఉపయోగించుకున్నాడు, ఆయన పూర్తి అంకిత భావంతో సేవ చేశాడు అన్నమాట. అది ప్రభుల వారిని చాలా ఆకర్షించింది. ప్రభుల వారి వంటి గొప్ప వాళ్ళనే కాకుండా సాధారణమైన ప్రజల్ని, కఠిన హృదయాల్ని కూడా ఆకర్షించాడు అన్నమాట. సో అలాంటి వ్యక్తి శ్రీమాన్ జయానంద ప్రభు. అందుకని ప్రభుల వారు ఏం చెప్పారంటే, ఇస్కాన్లో జరిగే ప్రతి రథయాత్రలో రథానికి ముందు ఆయన ఫోటో పెట్టామని చెప్పారు. ఎవరైనా గమనించారా? మనం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రథయాత్ర చేస్తున్నాం, రథానికి ముందు ఆయన ఫోటో ఉంటుంది. రేపు మనం జరుపుకుంటున్నాం కదా, అప్పుడు కూడా ఫోటో ఉంటుంది, చూడండి ఆయన ఫోటో. సో అంత ఉన్నత స్థానాన్ని కల్పించారనమాట ప్రభుల వారు. ఎంత గొప్ప సేవకుడైతే అలాంటి స్థానాన్ని ఇస్తారు చెప్పండి ప్రభుల వారు, అవునా కదా? సో అలాంటి వ్యక్తి శ్రీమాన్ జయానంద ప్రభు. ఆయన అందుకనే మిస్టర్ రథయాత్ర అనేవారంట, మిస్టర్ రథయాత్ర. ఎందుకంటే ఆయన ఇస్కాన్లో మొట్టమొదటి రోజుల్లో జరిగిన అనేక రథయాత్రలకి ఆయన స్వయంగా రథాలను తయారు చేశాడు. ఒక్కొక్కసారి అయితే అసలు ఎక్కువ సమయం ఉండేది కాదంట రథాలను తయారు చేయడానికి. నెల రోజుల్లో జరగాల్సిన పని 5 రోజుల్లో చేసేవాడంట. ఇంకా 5 రోజులు ఉందనగా నెల రోజుల పని ఇంకా మిగిలే ఉండేదన్నమాట. ఇంకొక రోజు ఉందనగా వారం రోజుల పని మిగిలే ఉండేదంట. రేపు ఉదయం రథయాత్ర అంటే ముందు రోజు కొన్నిసార్లు చూసి అసలు రేపు రథయాత్ర చేయగలమా అని అనుకునేవాళ్ళు అనమాట భక్తులు. కానీ రాత్రంతా పనిచేసి ఉదయానికి రథం సిద్ధం చేసేవాడంట. ఒకసారి అలానే జరిగిందంట. అంటే అక్కడ 3 రథాలను సిద్ధం చేశారు జగన్నాథుడికి, సుభద్రకి, బలభద్రకి 3 రథాలను సిద్ధం చేశారంట. కానీ ఆ రోజు రథయాత్రకి ఒక రోజు ముందు చాలా పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. తుఫాను వర్షం వచ్చేసి ఒక రథం శిఖరం కూలిపోయిందంట, విరిగిపోయిందంట ఒకరోజు ముందు. అయినా సరే రాత్రికి రాత్రి అసలు మనం ఇంకా రథయాత్ర చేయలేమని అనుకున్నారంట చాలామంది భక్తులు. కానీ రాత్రికి రాత్రే మళ్ళీ దాన్ని సిద్ధం చేసి రథయాత్ర నిర్వహించాడంట జయానంద ప్రభు. అలాంటి వ్యక్తి అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రభులా చెప్పారు కదా, ఇస్కాన్లోని ప్రతి భక్తుడు ఆయనను ఆదర్శంగా చేసుకొని
ఆయనను అనుసరించాలని చెప్పారు. సో మనం కూడా ఏంటంటే శాస్త్రంలో చదువుకోవడానికి కాదు, భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు స్థిత ప్రజ్ఞ అంటే ఎలా ఉంటాడు, అయితే భాగవతం చెప్తుంది యూనో ఏంటి భాగవతులు మహాభాగవతులు అంటే ఎలా ఉంటారు అని భాగవతం చెప్తుంది. మనం వింటుంటాం, విన్నంత మాత్రాన మనకు అలా ఉండాలని కోరిక మనలో కలగచ్చు, కలగకపోవచ్చు. మనకేమనిపిస్తుంది అంటే అయ్యో చాలా ఉన్నతమైన స్థాయి అది, మనం దాన్ని చేరుకోలేము, చాలా చిన్నవాడిని అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి భక్తులను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం కూడా అలా ఉండాలి అనే ప్రేరణ కలుగుతుంది అన్నమాట. మనం కూడా అలా చేయగలం, ఎందుకంటే మనలాంటి వ్యక్తి ఆయన కూడా మనలో ఒకడే, కానీ అంత గొప్ప సేవ చేయగలిగాడు. ఎందుకంటే మనం ఎందుకు చేయలేము? అవునా కదా? అంటే మనం చేయాలంటే ఆయనలాగా గొప్ప స్థాయిని పొందాలని కాదు, కానీ ఆయనలాగా అంకిత భావంతో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయొచ్చు అన్నమాట. అలా ప్రభువుల చెప్పారు కాబట్టి మనం ఆయనను ఈ రాబోయే గురువారం 16వ తారీఖున మనకి జగన్నాథుడి రథయాత్ర ఉంది. మరి ఆ రథయాత్రను పురస్కరించుకొని ఈరోజు ఆయన స్మరించడానికి ప్రయత్నించాం. మరి దీని ద్వారా మీలో కూడా కొంచెం స్ఫూర్తి వచ్చిందని ఆశిస్తున్నాం. అంటే భగవంతునికి సేవ చేయడానికి, అలాంటి భక్తుల యొక్క సాంగత్యం పొందడానికి ఈ రథయాత్రలో మనందరం కూడా జయానంద ప్రభువును స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని ఉత్సాహంతో పాల్గొని ఇంకా కొత్త వారిని, ఇప్పటి వరకు రథయాత్ర గురించి తెలియని వాళ్ళు మొన్న ఒక రాజకీయ నాయకుడికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారనమాట, ఏంటి భీమవరంలో రథయాత్ర జరుగుతుందా, అంత పెద్ద రథయాత్ర జరుగుతుందా, అంత 4 కిలోమీటర్లు జరుగుతుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అనమాట. గత 10 సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడ భీమవరంలో, ఇంకా చాలామందికి తెలియదు. లోపం ఎవరిది? మనదే, అవునా కదా? భీమవరంలో ఉన్న ప్రతి ఒక్కరిని రథయాత్రలో పాల్గొనే విధంగా చేయాలి. అంటే ఏం చేయాలి? మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో మీ వీధిలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలన్నమాట. ఈ రథయాత్ర జరుగుతుంది ఇక్కడ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చేయండి, రథయాత్రలో పాల్గొనాలి. ఎక్కడి నుంచి జరుగుతుంది? గునుపూడి సోమేశ్వర స్వామి మందిరం నుండి ఏఎస్ఆర్ నగర్లో గల ఏఎస్ఆర్ భవన్ వరకు జరుగుతుంది. రథయాత్రలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేలాగా చేయాలి, ప్రతి ఒక్కరు తెలియజేయాలి. మీకు కావాలంటే చెప్పండి, మీకు పోస్టర్లు ఇస్తాం, మీరు మీ ఇంటి ముందు పెట్టుకోవచ్చు, మీ వీధిలో ఎక్కడో ఒక దగ్గర ప్రామాణికమైన ప్రదేశంలో పెట్టండి. అలా ప్రతి ప్రదేశంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మనది. ఆ రోజు మీకు ఆఫీసుల్లో, మీ ఇళ్లలో, మీ యొక్క ఫ్యాక్టరీలో, మీకు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆహ్వానించండి. మీ స్కూళ్ళలో అందరూ కూడా రావాలన్నమాట ఆ రోజు. ఎందుకంటే భగవంతుడు మన కోసం ఇక్కడికి వస్తున్నాడు. మనం భగవంతుడికి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఆయనని పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? భగవంతుడు మన పైన కృప చూపించడానికి ఆయన వస్తున్నాడు. ఆ కృపను మనం మాత్రమే స్వీకరించకుండా ఇంకా ఎంతోమందిని ఆ కృప పొందేలాగా చేయాలన్నమాట. ఎంతోమందికి ఆ ప్రసాదం లభిస్తుంది, ఆ ప్రసాద రూపంలో భగవంతుని యొక్క కృప పొందాలి. ఏమో అందులో పాల్గొన్న తర్వాత ఇంకెంతోమంది భక్తులు అవ్వచ్చు, గొప్ప ప్రచారకులు అవ్వచ్చు. ఆ అవకాశం మీకే లభించవచ్చు. అలాంటి భక్తుల్ని భక్తి మార్గానికి తీసుకురావడానికి మీకే అవకాశం లభించవచ్చు, అవునా కదా? కాబట్టి అందరినీ ఆహ్వానించండి. ఈ ఉత్సవాన్ని మన భీమవరం పట్టణంలోనే గొప్ప ఉత్సవంగా, గొప్ప ఫెస్టివల్ లాగా మనం చేయాలన్నమాట. చేద్దామా? మరి దానికి మీ అందరి సహకారం అవసరం, మీ అందరి సేవలు కూడా అవసరం. మరి చూడండి, ఆ ఫోటో చూసారా? ఆ ఫోటోలో ఎవరున్నారు? చైతన్య మహాప్రభు పైన మండపంలో పైన గద్దె పైన శుభ్రం చేస్తున్నారు కదా, అది గుండీచ మందిరం అన్నమాట. జగన్నాథపురిలో ముఖ్యమైన మందిరం నుండి గుండీచ మందిరానికి జగన్నాథుడు వచ్చేసి 10 రోజులు అక్కడే ఉంటారు, గుండీచ మందిరంలో ఉంటారు. జగన్నాథుడు రాకకై గుండీచ మందిరాన్ని మొత్తం స్వయంగా చైతన్య మహాప్రభు తనే శుభ్రం చేశాడనమాట భక్తులతో కలిసి. ఎందుకు? జగన్నాథుని ఆహ్వానించడానికి. జగన్నాథుని అక్కడ గుండీచ మందిరానికి ఆహ్వానిస్తే మన హృదయం కూడా ఆహ్వానించడానికి మందిరాన్ని శుభ్రం చేస్తే మన హృదయం కూడా పవిత్రమవుతుంది. మన హృదయం పవిత్రమైనప్పుడు జగన్నాథుడు మన హృదయంలో కూడా కొలువై ఉంటాడు అనమాట. మరి ఆ కార్యక్రమం గుండీచ మందిర మార్జనం అంటారనమాట. మరి ఈ మన మందిరాన్ని కూడా శుభ్రం చేసే కార్యక్రమం మనకి మంగళవారం రోజు జరుగుతుంది.
ఎల్లుండి 14వ తారీఖు రోజు. ఎందుకంటే 15వ తారీఖున జగన్నాథ సుభద్ర, బలభద్ర మరియు సుదర్శనులు మన మందిరానికి విచ్చేస్తున్నారు. మన ఇస్కాన్ మందిరం ఇక్కడికి మొట్టమొదటిసారిగా జగన్నాథుడు వస్తున్నాడు. ఎందుకు? ఇంతకుముందు సిటీలో అక్కడికి వచ్చేవారు, ఇక్కడికి మొట్టమొదటిసారిగా వస్తున్నాడు. మరి ఎలా ఉండాలి? మందిరం చాలా శుభ్రంగా ఉండాలి, చాలా అందంగా అలంకరించాలి. సో కాబట్టి మీ అందరి సహకారం మాకు అవసరం. మంగళవారం రోజు అందరూ కూడా రండి. ఈ మందిరాన్ని చాలా శుభ్రం చేసి భగవంతుని యొక్క రాక కోసం మనందరం వేచి ఉండాలి. 15వ తారీఖు భగవంతుడు వస్తాడు, మీకు తెలియజేస్తాం. మనం కీర్తన ఉత్సాహభరితమైన కీర్తన నృత్యాలతో భగవంతుని ఆహ్వానిద్దాం. సరేనా? అంతేకాకుండా 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి రథయాత్ర కార్యక్రమం మన గునుపూడి సోమేశ్వర మందిరం దగ్గర నుండి మొదలవుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందు రోజు నుంచే ఏఎస్ఆర్ భవన్లో మొదలవుతాయి. 15వ తారీఖు ఉదయం నుండి అక్కడ సేవా కార్యక్రమాలు మొదలవుతాయి. ఎవరైతే మీరు సేవ చేయాలనుకుంటారో, ఎవరైతే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీరు రావాలి, ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనండి. అనేక రకాల సేవలు ఉంటాయి. అక్కడ మందిరానికి ఏఎస్ఆర్ భవన్కి రండి, ఆ సేవలో పాల్గొనండి, భగవంతుని యొక్క కృపను పొందండి. హరే కృష్ణ. శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రామయ్యకి జై. శ్రీ జయానంద ప్రభు की जय. श्रील प्रभुपाद की जय. समवेत भक्त वृंद की जय. हरे कृष्ण.